మారీచుడి చాకచక్యం. ఒకానొకప్పుడు త్రిపుర దేశాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. ఆయన గొప్ప పరిపాలనా దక్షుడు. రాజ్యంలోని నగరాలకు గ్రామాలకు అధికారులను నియమించడమే కాక ప్రతి 4 ఏళ్లకు అధికారులను మార్చుతూ ఉండటం ఆయన పద్ధతి. అంతేకాక అధికారులపై ఫిర్యాదులుంటే ఎవరైనా రాజును స్వయంగా కలుసుకొని చెప్పుకోవచ్చు. త్రిపుర దేశంలో ఐరావతమనే గ్రామమున్నది. ఆ గ్రామస్తులందరూ విద్యాధికులు, తెలివైనవారు, సమర్థులు. చంద్రసేనుడు ఆ గ్రామానికి విలంబుడు అనేవాణ్ణి అధికారిగా పంపాడు. విలంబుడు అహంకారి, అందరి మీద అధికార దర్పం చూపేవాడు. అన్ని పనులు ప్రజల ఇష్టప్రకారం కాక తన ఇష్టప్రకారం జరగాలి అనేవాడు. ఐరావతపుర గ్రామస్తులకు విలంబుడు పనితీరు నచ్చలేదు. వాళ్ళందరూ కలిసి తమలో తాము చర్చించుకొని సుబాహుడు అనేవాణ్ణి తమ నాయకుడుగా ఎన్నుకున్నారు. సుబాహుడు గ్రామస్తుల తరపున విలంబుడితో మాట్లాడేవాడు. వాడు గ్రామస్తుల నాయకుడని మొదట్లో కొంతకాలం విలంబుడు గౌరవించాడు. సుబాహుడు నిక్కచ్చి మనిషి, ముక్కుకు సూటిగా మాట్లాడేవాడు. విలంబుడిలో తప్పుంటే అది చెప్పడానికి జంకేవాడు కాదు. దాంతో విలంబుడిలో మరింత అహంకారం రేగింది. సుబాహుడిని పలు విధాలా ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. ఇలా కొన్నాళ్ళు జరిగాక విలంబుడు సుబాహుడికి గ్రామ బహిష్కార శిక్ష విధించాడు. ఇది తెలియగానే ఊరంతా ఒక్కటై సుబాహుడు వెనుక నిలిచి విలంబుడు గ్రామం విడిచిపోవాలి అన్నారు. విలంబుడు సైనిక సహాయం కోసం రాజుకు కబురు పంపాడు. విషయమేమిటో తెలుసుకోవాలని చంద్రసేనుడే స్వయంగా ఐరావతపురం వచ్చాడు. ఆయన జరిగింది తెలుసుకొని విలంబుణ్ణి మందలించాడు. విలంబుడు భయపడి తన తప్పు ఒప్పుకొని ఇక ముందు బుద్ధిగా ఉంటాను అన్నాడు. సుబాహుడు అందుకు అంగీకరించలేదు. విలంబుడి స్థానంలో కొత్త గ్రామాధికారిని నియమించమని వాడు పట్టుబట్టాడు. విలంబుణ్ణి 4 సంవత్సరాలకు నియమించాను. ఇప్పటికీ 2 సంవత్సరాలే అయ్యింది. గడువు కాలం పూర్తయ్యేదాకా అతన్ని కొనసాగనివ్వండి అని చంద్రసేనుడు గ్రామస్తులకు చెప్పాడు. సుబాహుడు దీనికి బదులుగా గ్రామస్తుల తరపున, ప్రభు, విలంబుడు చేసిన తప్పులు అధికారంలో ఉన్నవారు చెయ్యతగ్గవి కాదు. గ్రామంలో అందరం విద్యాధికులం కాబట్టి అతడికి ఎదురు తిరిగాము. చాలా చోట్ల గ్రామస్తులు ఇలాంటి అన్యాయాలు సహించి ఊరుకుంటున్నారు. తమరు విలంబుణ్ణి క్షమించి విడిచిపెడితే అధికారంలో ఉన్న వారందరూ పట్టుబడేదాకా ఇలాంటి తప్పులే చేసి వినోదిస్తారు. పట్టుబడ్డాక క్షమాభిక్ష కోరి మళ్ళీ పదవిలో కొనసాగుతారు. అధికారులు తప్పు చెయ్యటానికి భయపడాలంటే తమరు విలంబుణ్ణి గ్రామాధికారి పదవి నుంచి తొలగించండి అని చెప్పాడు. ఈ మాటలు రాజుకు న్యాయంగా తోచాయి. ఆయన వెంటనే విలంబుణ్ణి పదవి నుంచి తొలగించి కొత్త గ్రామాధికారి కోసం వెతకసాగాడు. అయితే ఐరావతపురం గురించి విలంబుడు చాలా దుష్ప్రచారం చేశాడు. దానితో అక్కడి ప్రజలు దుష్టులని, ప్రమాదకారులని భయపడి ఆ గ్రామానికి అధికారిగా వెళ్ళటానికి ఒక్కరూ అంగీకరించలేదు. ఇలాంటి సమయంలో రాజుకు వేరే ఉపాయం తోచక సుబాహుడికి కబురు పంపి రప్పించి, నీ గ్రామస్తులు నిన్ను నాయకుణ్ణి చేశారు, నువ్వే గ్రామాధికారివి అయితే బాగుంటుంది అని అన్నాడు. సుబాహుడు తల అడ్డంగా ఊపి, ప్రభువులు నన్ను మన్నించాలి. నేను గ్రామాధికారి అన్యాయాలు ఎదిరించటానికి ప్రజానాయకుడిని అయ్యాను. ఇప్పుడు నేనే గ్రామాధికారిని అయితే అందరూ నన్ను స్వార్థపరుడు అంటారు. గ్రామాధికారిని కావాలనే గొడవలు తెచ్చాను అంటారు. నాకే కాదు, మా గ్రామంలో ఎవరికీ పదవి మీద ఆశ లేదు. మమ్మల్ని తప్ప మీరెవరిని అధికారిగా నియమించినా మాకు సమ్మతమే. అధికారి నియమం తప్పాడా, నేనతడికి పక్కలో బల్లెంలా ఉంటాను అని అన్నాడు. రాజు వాడి నిస్వార్థపరత్వాన్ని మెచ్చుకొని పంపేశాక మహారాణికి దూరపు వరుసలో తమ్ముడి వరుస అనిపించుకునే మారీచుణ్ణి కలుసుకొని, నిన్ను ఐరావతపురానికి గ్రామాధికారిని చేస్తున్నాను. ఆ గ్రామస్తులకు సుబాహుడనే నాయకుడున్నాడు. అతడితో మంచిగా ఉన్నావంటే నీకే ఇబ్బంది ఉండదు అని చెప్పాడు. ఈ మారీచుడు విద్యాధికుడు, తెలివైనవాడు, సమర్థుడు. వాడికి పదవీ వ్యామోహం లేదు. కానీ రాజు చెప్పడంతో తప్పనిసరి అయి ఒప్పుకున్నాడు. మారీచుడు పాలనలో ఐరావతపురం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది. మారీచ సుబాహులు మంచి స్నేహితులని పేరు తెచ్చుకున్నారు.
చూస్తూ ఉండగానే 3 ఏళ్లు గడిచిపోయాయి. ఒక రోజున రాజు మారీచుడికి కబురు చేసి పిలిపించాడు. ఆయన వాడితో, నీ గడువు ఏడాదిలో ముగుస్తున్నది. కొత్త గ్రామాధికారిని ఎన్నిక చెయ్యాలి. 6 నెలలు గడువున్నది. నీ ఎరుకలో ఉత్తముడుంటే చెప్పు, లేదా నేనే తగినవాణ్ణి ఎంపిక చేస్తాను అని అన్నాడు. మారీచుడు వినయంగా, ప్రభు, నా పాలనలో ఐరావతపురం సుఖశాంతులతో వర్ధిల్లుతున్నది. నేనే మరి 4 సంవత్సరాలు కొనసాగితే బాగుంటుందని నాకు తోస్తూ ఉన్నది. నాకు ఆ గ్రామమన్నా గ్రామస్తులన్నా ఎంతో అభిమానం ఏర్పడింది అని అన్నాడు. చంద్రసేనుడు అయిష్టంగా తల ఊపి, ఒకప్పుడు నీకు పదవీ వ్యామోహం లేదు. కొన్నాళ్ళు పదవిలో ఉండేసరికి నీకు దాన్ని విడిచిపెట్టడం మనస్కరించడం లేదు. ఇది ఉత్తముల లక్షణం కాదు. ఈ 4 సంవత్సరాల నియమాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తాను అని అన్నాడు. దానికి మారీచుడు, ప్రభు, ఉచితంగా ఉంటుందేమో అని తమకు సలహా ఇచ్చానే తప్ప నాకు పదవీ వ్యామోహం లేదు. పదవీ వ్యామోహం ఉన్నవాళ్ళు ఐరావతపురంలో నెగ్గుకు రాలేరు. నేను తలుచుకుంటే నా పదవీ కాలాన్ని మరొక 4 ఏళ్లు పొడిగించేలా మిమ్మల్ని మార్చగలను. ఏది ఏమైనా మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం అని ఐరావతపురానికి తిరిగి వెళ్ళాడు. ఆనాటి నుంచి మారీచుడి ప్రవర్తన మారిపోయింది. వాడు సుబాహుడిపై అధికార దర్పం చూపసాగాడు. సుబాహుడు ఏం చేసినా అందులో తప్పులు వెతికేవాడు. సుబాహుడిని రకరకాల ఇబ్బందులకు గురి చేసేవాడు. సుబాహుడు మాత్రం ఊరుకుంటాడా? వాడు సరికి సరి అన్నట్లు ఉండేవాడు. గ్రామస్తులను మారీచుడిపైకి రెచ్చగొట్టేవాడు. అయితే మారీచుడు మాత్రం గ్రామస్తులందరినీ బుజ్జగిస్తూ మర్యాదగా మాట్లాడేవాడు. ఒక్క సుబాహుడు పట్ల మాత్రమే వాడి ప్రవర్తన విపరీతంగా ఉండేది. చివరకు విసిగిపోయిన సుబాహుడు రాజుకు ఫిర్యాదు పంపాడు. రాజు ఐరావతపురం వచ్చాడు. సుబాహుడు ఆయనకు మారీచుణ్ణి పదవి నుంచి తొలగించమని చెప్పాడు. మారీచుడు చేసిన తప్పేమిటి అని అడిగాడు చంద్రసేనుడు. నేను ప్రజానాయకుడినన్న అక్కసుతో నాతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు అన్నాడు సుబాహుడు. మారీచుడు దీనికి సంజాయిషీ ఇస్తూ, ప్రభు, తను ప్రజానాయకుడునన్న అహంకారంతో సుబాహుడు దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. అతడికి తగ్గట్టే నేను ప్రవర్తిస్తున్నాను. అది వ్యక్తిగతం. ఇతరులెవ్వరితోనైనా నేను దురుసుగా అమర్యాదగా ప్రవర్తించినట్లు రుజువులుంటే వెంటనే పదవీ విరమణ చెయ్యగలను అని అన్నాడు. చంద్రసేనుడు విచారణ జరిపిన మీదట మారీచ సుబాహులో సమస్య వ్యక్తిగతమని తేలింది. మీరిద్దరూ మంచివాళ్ళు, సమర్థులు. మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉంటే దాన్ని మీ మధ్యనే ఉంచుకోండి. గ్రామాన్ని మాత్రం ఇబ్బందుల పాలు చెయ్యకండి అని చంద్రసేనుడు ఇద్దరికీ హితువు చెప్పాడు. అప్పుడు మారీచుడు, పొరపాట్లు ఇద్దరి వల్ల జరిగాయి. నా తప్పు నేను సవరించుకుంటాను. ఇక ముందు ఇలాంటిది నా వల్ల జరగనివ్వను అని అన్నాడు. సుబాహుడు కూడా అదే మాట అన్నాక రాజు మారీచుణ్ణి ఐరావతపుర గ్రామాధికారిగా మరొక 4 సంవత్సరాలకు కూడా నియామకం చేసి వెళ్ళాడు. చంద్రసేనుడు రాజధాని చేరుకున్నాక విషయం తెలుసుకున్న మంత్రి, ప్రభు, కోరి అడిగినప్పుడు మారీచుడి మాట కాదన్నారు. అప్పట్లో మారీచుడు ఎటువంటి తప్పు చెయ్యలేదు కూడా. ఇప్పుడతడు తప్పు చేశాడు. తప్పు చేశాడని విలంబుడిని పదవి నుంచి తొలగించిన తమరు తప్పు చేసిన మారీచుడి పదవీ కాలాన్ని పొడిగించారు. ఇందుకు కారణం అతడు తమకు దూరపు బంధువు కావటమేనని పౌరులు పొరబడే ప్రమాదమున్నది అని హెచ్చరించాడు. మంత్రి మాటలకు చంద్రసేనుడు నవ్వి, విలంబుడు గ్రామస్తుల పట్ల తప్పు చేశాడు. అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. అందువల్ల అతడి తప్పు క్షమించతగ్గది కాదు. విలంబుడు దుష్ప్రచారం వల్ల ఐరావత గ్రామ పౌరులకు చెడ్డ పేరు వచ్చింది. ఆ గ్రామానికి అధికారిగా వెళ్ళమంటే అందరూ నిరాకరించారు. మారీచుణ్ణి నేను బలవంతంగా పంపాను. మారీచుడు సమర్థుడు. అక్కడి పౌరులను త్వరగా ఆకట్టుకున్నాడు. గ్రామానికి మంచి పేరు తెచ్చాడు. ఆ కారణంగా గతంలో అక్కడికి వెళ్ళనన్న వారందరూ ఇప్పుడు అధికారిగా వెళ్ళాలని తాపత్రయపడుతున్నారు. అంతమంది పోటీ పడుతూ ఉండటం వల్ల మారీచుడి పదవీకాలాన్ని పొడిగించకూడదు అనుకున్నాను. కానీ మారీచుడు చాలా తెలివైనవాడు. అసలు విషయం గ్రహించి ఎంతో చాకచక్యంగా గ్రామంలో లేనిపోని గొడవలు సృష్టించాడు. సుబాహుణ్ణి రెచ్చగొట్టాడు. ఐరావతపురంలో కలతలు మొదలయ్యాయి. దాంతో అక్కడికి అధికారిగా వెళతామన్న వారందరూ వెనకంజ వేశారు.
ఇప్పుడు మారీచుడికి పోటీ లేదు. నా అనుమానం సుబాహుడు ఇందులో మారీచుడికి సహకరించి ఉంటాడని. ఏది ఏమైనా గ్రామాధికారి పదవీకాలం 4 ఏళ్లు మాత్రమేనన్న నియమం అసంబద్ధమైనదని ఇప్పుడు నాకు తెలుస్తున్నది. అవివేకి, అసమర్థుడు, గ్రామ ప్రజలకు కీడు కలిగించేవాడు అయిన అధికారి 4 ఏళ్లు కాదు కదా, 4 వారాలు కూడా అధికారం చెలాయించటానికి అనర్హుడు. అలాగే వివేకి, సమర్థుడు, ప్రజలకు మేలు చెయ్యగల అధికారి 4 ఏళ్లు కాదు కదా, జీవితకాలమంతా అధికారిగా ఉండటానికి అర్హుడు అని అన్నాడు. మంత్రి వెంటనే, ప్రభు, నా సందేహాలన్నీ తొలగిపోయాయి. మారీచ, సుబాహులిద్దరికంటే తమరే ఎక్కువ తెలివైన వారని నాకు తోస్తున్నది అన్నాడు మెప్పుకోలుగా. రాగిబిందె భూతం. సీతయ్య తాగుబోతూ ఉన్న పొలం, ఇల్లు అమ్మేశాడు. సరైన వైద్యం లేక భార్య చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు రాజయ్యను చలపతికి బానిసగా అమ్మేశాడు. ప్రతిఫలంగా చలపతి సీతయ్యకు రోజు తాగడానికి డబ్బిచ్చేవాడు. ఒక రోజున సీతయ్య చనిపోయాడు. రాజయ్య తండ్రికి దహనకాండ జరిపించి చలపతి వద్దకు వెళ్ళి, అయ్యా, ఇంతకాలం తమరు చేసిన సాయం కలకాలం గుర్తుంచుకుంటాను. ఈ ఊళ్ళో మా అమ్మ చనిపోయింది, మా అయ్య చెడిపోయాడు, నేను దిక్కులేని పక్షినయ్యాను. ఇక్కడ నేనుండలేను. ఎవరూ ఎరగని చోటుకు పోయి గుట్టుగా బ్రతుకుతాను అని అన్నాడు. చలపతి వాడి మీద జాలి నటిస్తూ, నీ బాధ నాకర్థమయ్యింది. కానీ నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకో. తాగుడు పేరు చెప్పి మీ నాన్నకు ఉన్న ఆస్తంతా ఖర్చయిపోయింది. ఆ తర్వాత మీ నాన్న తాగుడు ఖర్చు నేను భరించాను. ఆ విధంగా నాకెంత ఖర్చయిందో నువ్వు ఊహించలేవా అని అన్నాడు. అయితే నేనేం చెయ్యాలి అన్నాడు రాజయ్య. మీ నాన్న సీతయ్య నిన్ను నాకు బానిసగా అమ్మేశాడు. అయినా నేను నిన్ను బానిసగా చూడను. 2 పూటలా తిండి పెడతాను. ఇంట్లో పనులన్నీ చెయ్యి. లేదా నేను చెప్పిన 3 పనులు చేసి శాశ్వతంగా స్వేచ్ఛను పొందు అన్నాడు చలపతి. రాజయ్య ఆ పనులేమిటో చెప్పమని అడిగాడు. ఊరి చివర కొండ ప్రాంతంలో చలపతికి 4 ఎకరాల మెట్ట పొలం ఉన్నది. దాన్నెవరూ కొనరు. అందులో పంటలు పండవు. రాజయ్య ఆ పొలాన్ని సాగు చెయ్యటం మొదటి పని. పంటలు పండని పొలాన్ని నేనెలాగా సాగు చెయ్యగలను? ఈ పని చెయ్యటం న్యాయం కాదు అన్నాడు రాజయ్య. ఒళ్ళొంచి కష్టపడితే ఎలాంటి భూమినైనా సాగు చెయ్యవచ్చు. అంత కష్టపడటం ఎవరికి ఇష్టం లేదు? నువ్వు స్వేచ్ఛ కావాలనుకుంటే కష్టపడు, బలవంతమేమీ లేదు, అంతా నీ ఇష్టం అన్నాడు చలపతి. సరేనని రాజయ్య కొన్నాళ్లపాటు ఆ మెట్ట పొలంలో కష్టపడి పనిచేశాడు. ఒక రోజున వాడు తవ్వుతూ ఉంటే ఒక చోట ఖంగుమని చప్పుడయ్యింది. అదేమిటా అని వాడు మరి కాస్త లోతుకి తవ్వి చూస్తే అక్కడ ఒక రాగి బిందె దొరికింది. దాని మూత తీయగానే అందులో నుంచి పెద్ద పొగ వచ్చింది. చూస్తూ ఉండగానే ఆ పొగ భూతంగా మారి, నీకేం కావాలో చెప్పు, నీ కోరిక తీర్చుతాను అని అన్నది. రాజయ్య ఆశ్చర్యపడి, ఎవరు నువ్వు? నా కోరిక తీర్చాల్సిన అవసరం నీకేమిటి అని అన్నాడు. నేను రాగిబిందె భూతాన్ని. ఈ రాగిబిందెకు అద్భుత శక్తులు ఉన్నాయి. ఈ శక్తులతో మంచివారికి సాయపడటం నా ధర్మం అన్నది ఆ భూతం. నేను మంచివాడినని నీకెలా తెలిసింది అని అడిగాడు రాజయ్య మరింత ఆశ్చర్యపోతూ. ఈ రాగిబిందెకు అద్భుత శక్తులు ఉన్నాయని ముందే చెప్పాను కదా. మంచివాళ్ళు బిందెను తాకగాని అది నన్ను ప్రేరేపిస్తుంది అన్నది రాగిబిందె భూతం. అసలు నీవి రాగిబిందులో ఎలా ప్రవేశించావు అని అడిగాడు రాజయ్య. ఆ గొడవంతా నీకెందుకు? నువ్వు చక్కగా నా సాయం పొంది సుఖపడవచ్చు కదా అన్నది రాగిబిందె భూతం. రాజయ్య ఒక్క క్షణం ఆలోచించి, అయితే విను, నేనొక బానిసను. స్వేచ్ఛను పొందాలని అష్టకష్టాలు పడుతున్నాను. నీవి రాగిబిందెకు బానిసవని నాకు అనుమానంగా ఉన్నది. నా కష్టాలు తీర్చటానికి మరొక బానిసను కష్టపెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు అన్నాడు రాజయ్య. నువ్వు నిజంగా చాలా మంచివాడివి. నీకు నా కథ చెబుతాను విను అంటూ భూతం చెప్పడం మొదలుపెట్టింది. ఒకప్పుడు శీతలపురంలో దుర్జయుడనే వ్యాపారి ఉండేవాడు. వాడు పరమదుష్టుడు, స్వార్థపరుడు. అన్నదమ్ముల ఆస్తులన్నీ కాజేసి వాళ్లను ఇంట్లో నుంచి తరిమేశాడు. నమ్మిన ప్రాణస్నేహితుడు గోపీనాథుణ్ణి కూడా దారుణంగా మోసం చేసి
కట్టుబట్టలతో సాగనంపాడు. గోపీనాథుడు అడవికి పోయి తపస్సు చేసి దివ్యశక్తులు సంపాదించి తిరిగి వచ్చి దుర్జయుణ్ణి కలుసుకొని, నువ్వు చాలా పాపాలు చేశావు, వాటి నుంచి విముక్తి పొందే మార్గం చెబుతాను, అందుకు ముందుగా నీ సర్వస్వాన్ని పేదలకు దానం చెయ్యి అని అన్నాడు. దుర్జయుడు సరేనని గోపీనాథుడికి చెప్పాడు. వాడు తన ఆస్తిపాస్తులన్నీ ఎరిగి ఉన్న వారికి దానం చేసి వాళ్ళు మళ్ళీ తనకు తిరిగిచ్చే విధంగా రహస్య ఒప్పందం చేసుకున్నాడు. గోపీనాథుడు దుర్జయుడి ముందు ఒక రాగి బిందెను ఉంచి, దీనికి అద్భుత శక్తులు ఉన్నాయి, మంచి మనసుతో దీన్ని తాకితే నీ పాపాలన్నీ హరించుకుపోతాయి, అప్పుడు మనమిద్దరం అడవికి వెళ్ళి మిగిలిన జీవితకాలాన్ని గడుపుదాము అని అన్నాడు. దుర్జయుడు ఆ బిందెకు ఉన్న అద్భుత శక్తులు ఏమిటో అడిగి తెలుసుకొని, నేను అడవికి రాను, ఈ బిందెను నాకు అప్పగించి వెళ్ళు అని అన్నాడు. ఇందుకు గోపీనాథుడు ఒప్పుకోలేదు. దుర్జయుడు ఆ బిందెను బలవంతంగా పట్టుకోబోయాడు. అంతే, వాడొక భూతంగా మారిపోయి బిందెలోకి వెళ్ళిపోయాడు. గోపీనాథుడు నిట్టూర్చి, స్నేహితుడివి కదా అని సాయపడాలి అనుకున్నాను, నీకింకా విముక్తి యోగం కలగలేదు, ప్రస్తుతానికి నిన్ను భూస్థాపితం చేస్తాను, నీలో మంచి బుద్ధి పుట్టేనాటికి నీకొక మంచివాడు తటస్థపడతాడు, వాడికి సాయపడు, నీ పాపాలు తొలగి నీకు మోక్షం లభించవచ్చు అని అన్నాడు. ఆ విధంగా రాగిబిందెతో సహా భూస్థాపితమైన దుర్జయుడు ఎన్నో ఏళ్లుగా గోపీనాథుడికి శాపనార్థాలు పెడుతూనే ఉన్నాడు. ఇదంతా జరిగి 100 ఏళ్లకు పైగా అయ్యిందేమో. ఈ మధ్యనే వాడిలో పశ్చాత్తాపం బయలుదేరింది. మంచివాళ్లకు సాయపడాలన్న కోరిక పుట్టింది. అయితే నీ పేరు దుర్జయుడన్నమాట, నా కథ కూడా విను అంటూ రాజయ్య భూతానికి తన కథ చెప్పాడు. భూతం వెంటనే, అద్భుత శక్తులు ఉన్న నాకు ఏ పని కష్టం కాదు, ఈ మెట్ట పొలాన్ని సాగు చెయ్యటం చిటికెల మీద పని అని ఏవో మంత్రాలు చదివింది. కాసేపటికి ఆ పొలం కంకులు దిగిన వరి మొక్కలతో నిండిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నాడు రాజయ్య. నా గురించి నీ యజమానికి చెప్పకు, నేనీ రాగి బిందెలో ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి నీ యజమానికి కావలసిన మిగతా 2 పనులు అడిగి తెలుసుకో అన్నది భూతం. రాజయ్య చలపతి వద్దకు వెళ్ళి తను పొలం సాగు చేశానని, అప్పుడే ధాన్యం కంకులు వేశాయని చెప్పాడు. అది విన్న చలపతి ఆశ్చర్యపోయి ఆ విడ్డూరం కూడా చూడాలని పొలానికి బయలుదేరాడు. చలపతితో పాటు ఆయన కూతురు శారద కూడా వచ్చింది. ఇద్దరూ పొలం చేరి పంట చూసి విస్తుపోయారు. ఇక నాకు ఆ 2వ పనేమిటో చెప్పండి అని అడిగాడు రాజయ్య. నువ్వు సామాన్యుడివి కాదు, నీకేవో అద్భుత శక్తులు ఉన్నాయి, లేకుంటే ఇది సాధ్యం కాదు అంటూ చలపతి తన పైమేది కండువాను నేల మీద పరిచి, దీన్నిండా కాసుల వర్షం కురిపించు అని అన్నాడు. రాజయ్య రాగిబిందె భూతాన్ని కలవాలనుకుంటూ ఉండగానే ఆ కండువా నిండుగా బంగారు కాసులు కురిశాయి. చలపతి ఆశ్చర్యానికి అంతులేదు. ఇక మీ 3వ పని చెప్పండి అన్నాడు రాజయ్య. చలపతి ఏదో అనేలోగా శారద చటుక్కున, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. అందుకు నేను సిద్ధమే, కానీ ముందు నాకు స్వేచ్ఛ కావాలి అంటూ రాజయ్య చలపతి వంక చూశాడు. చలపతి వాడి వంక తీవ్రంగా చూసి, ఏవో 4 గారిడీ చిట్కాలు నేర్పినంత మాత్రాన నాకు అల్లుడివి కావాలనుకుంటున్నావా? మరిచిపోకు, నువ్వు నాకు బానిసవు, అభంశుభం తెలియని నా కూతురు మాటలు లెక్కల్లోకి రావు, నువ్వు చెయ్యాల్సిన 3వ పని నేను చెప్పాలి అని అన్నాడు. సరే, తమరే చెప్పండి అన్నాడు రాజయ్య నెమ్మదిగా. నన్ను కలకాలం ఇదే విధంగా సేవించుకోగలిగే బానిస నాకు కావాలి, అది నువ్వైనా సరే, లేక అలాంటి బానిసను వేరెవరినైనా ఏర్పాటు చేసినా సరే అన్నాడు చలపతి వెంటనే. ఈ మాటలు వింటూనే చలపతి చాలా జిత్తులు మారి అని, తనకిక బానిసత్వం నుంచి విముక్తి లేదని అనుకొని రాజయ్య నిరాశపడిపోయాడు. అయితే అంతలో వాడి బుర్రలో ఏదో తలుక్కుమన్నది. వాడు చలపతితో, అయ్యా, మీకొక బానిస కావాలి, మీకు అంటే ప్రాణమున్న ఈ చలపతి శరీరానికి, అంతే కదూ అని అన్నాడు. అవును అన్నాడు చలపతి. అలాగే జరుగుతుంది, మీకు వేరే బానిసను ఏర్పాటు చేస్తే నాకు స్వేచ్ఛనివ్వాలి, శారదను నాకిచ్చి పెళ్లి చెయ్యాలి, సరేనా అని అడిగాడు రాజయ్య. సరే అన్నాడు చలపతి.
అప్పుడే తనకు వాడితో పెళ్లి కుదిరిపోయినట్టుగా సిగ్గుపడి శారద అక్కడి నుంచి ఇంటికి పారిపోయింది. రాజయ్య చలపతితో, తమరు ఒక్క క్షణం ఆగండి, బానిసను ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. చలపతి అక్కడే కూర్చొని వానగా కురిసిన బంగారు కాసులు లెక్క పెట్టసాగింది. రాజయ్య రాగిబిందె భూతం వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి, చలపతి పరమధూర్తుడు, ఆయనకు మనిషిగా బ్రతికే అధికారం లేదు. నువ్వు ఒకప్పటి చెడ్డ గుణాలు విడిచిపెట్టి మంచివాడువు అయ్యావు. ఇప్పుడు మీరిద్దరూ స్థానాలు మారండి. చలపతి ఆత్మ భూతమై రాగిబిందులో ప్రవేశిస్తే నువ్వు చలపతి శరీరంలో ప్రవేశించి మంచి మనిషిగా ఆయు ఉన్నంతకాలం జీవించు. నీకు నాకు ఒకేసారి స్వేచ్ఛ లభిస్తుంది అని అన్నాడు. రాగిబిందె భూతంగా ఉన్న దుర్జయుడు రాజయ్య తెలివిని మెచ్చుకొని వాడు చెప్పినట్టే చేసి తనే చలపతి అయ్యాడు. అప్పుడు రాజయ్య, అయ్యా, ప్రాణమున్న ఈ చలపతి శరీరానికి బానిసగా రాగిబిందె భూతాన్నిస్తున్నాను. నేను చలపతి చెప్పిన మూడో పని చేసినట్టేగా, ఇక నాకు స్వేచ్ఛనివ్వండి అని అన్నాడు. అప్పటికి చలపతి ఆత్మ భూతమై రాగిబిందెలో చేరి బయటకు రాలేక లబోదిబోమంటున్నది. చలపతి రూపంలో ఉన్న దుర్జయుడు ఆయనకు జరిగినదంతా చెప్పి, స్వార్థం మితిమీరితే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు. నీకు బానిస కావాలనుకొని నువ్వే బానిసవయ్యావు. అయితే నీ వంటి బానిసతో నాకేమీ పని లేదు. కాబట్టి రాగిబిందుతో సహా నిన్ను భూస్థాపితం చేస్తాను. నా వంటి వాళ్లను సన్మార్గులుగా మార్చడంలో ఈ ప్రపంచానికి ఉడతాభక్తి సాయం చెయ్యాలని గోపీనాథుడు ఈ రాగిబిందెను సృష్టించాడు. తొందరగా నీ బుద్ధి మార్చుకో అని అన్నాడు. రాగిబిందెను భూస్థాపితం చేశాక వాళ్ళిద్దరూ ఇల్లు చేరుకున్నారు. రాజయ్యకు శారదకు పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిగిన కొద్ది రోజులకే చలపతి రూపంలో ఉన్న దుర్జయుడికి ఆయువు తీరిపోయింది. తను సుఖపడుతూ 10 మందిని సుఖపెడుతూ కలకాలం జీవించిన రాజయ్య కారణంగా ఎవరికీ రాగిబిందె భూతాన్ని దర్శించే అవకాశం రాలేదు. భూస్థాపితమైన రాగిబిందె భూతం మరొక చలపతి కోసం ఎదురు చూస్తూ ఉన్నది.